అనుకుంటా సింగిల్ గా. ఇట్లాగే అమిత్ షా మోడీ జోడీ కొనసాగితే 39లో అధికారం గ్యారంటీ, 34కే ఛాన్స్ ఉంది. ఇతను పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీకి వెళ్తాయి, తెలుగుదేశాన్ని పక్కన పెట్టి 34లో పవర్ లోకి రావచ్చు. 29లో వీళ్ళిద్దరు విడిపోతే ప్రధాన ప్రతిపక్షం అవుతారు, అప్పుడు తర్వాతకి అధికారంలోకి వస్తారు. అయితే దానికి ఈ లోపుగా దాన్ని ఏమంటారు, తాబేదారీ వ్యవస్థ నాయకుల్ని పక్కన పెట్టి ఇండివిజువల్ గా ఎదిగే నాయకుల్ని ప్రమోట్ చేయగలగాలి, అది చేయాలి. మోడీ ఉన్నంతసేపు ఖచ్చితంగా అవసరం ఆంధ్రప్రదేశ్ కి ఉంటుంది అనేది బలంగా నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ పార్టీలు? అందుకనేనా బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు, బీజేపీ అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రమోట్ చేసే విషయంలో సీరియస్ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది ఈ మధ్య? నిన్న కూడా కర్నూలులో కూడా. కాలం మనిషిని మారుస్తుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో, ఆయన లేకపోయినా చంద్రబాబు నడిపించగలిగారు. చంద్రబాబు లేకపోతే ఏమవుతుందో రాజశేఖర రెడ్డి నడిపించగలిగారు. రాజశేఖర రెడ్డి లేకపోతే ఏమవుతుందో రోసియా కిరణ్ కుమార్ రెడ్డి నడిపించారు. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కసారిగా మీరన్న ఈ మార్పు అయితే వచ్చింది. అప్పుడు వచ్చిన మార్పు వేరు, మాకు అవసరం లేదు బీజేపీతో అని 2018లోనే తెగతింపులు చేసుకున్న పరిస్థితి అప్పుడు. అంటే ఇప్పుడు అది కంప్లీట్ గా పక్కకి వెళ్ళిందా? డిపెండెన్సీ అనేది టీడీపీలో కనిపిస్తుందా? అంటే నేను అంటున్నది ఏంటంటే, అప్పుడున్న దాంతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ చాలా మారింది. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, NDA 1 నేనే నడిపాను అన్నటువంటి ఒక ఇగో ఉండేది. ఎందుకంటే నేషనల్